మిథున రాశి. జై గురుదేవ కృష్ణ. ఈ వారం మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిలో మనకి రాహువు మీనరాశిలో ఉండడము, అలాగే శని వక్రించి కుంభరాశి, కేతువు కన్యారాశి, గురుడు మరి వృషభ రాశి, కుజుడు నేచపట్టి కర్కాటక రాశిలో ఉండడం, ఆ విధంగా మనకి రవి బుధులిద్దరూ కూడా వృశ్చిక రాశి, మరి శుక్రుడు ధనుస్సు రాశి. ఈ విధంగా మనకి గ్రహస్థితి ఉండడం వలన ఈ మిథున రాశి వారికి ఈ వారం క్రిందటి వారం కంటే కాస్త అనుకూలత పెరిగిందని చెప్పాలి. దానివల్ల వీళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ కూడా కొంచెం చకచకా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి మీరు ఆప్తుల్ని కోల్పోయేటటువంటి అవకాశాలు ఈ వారంలో కనబడుతున్నాయి. కాబట్టి మీ యొక్క ఆదాయాలలో ఏ విధమైనటువంటి మార్పులు కూడా పెద్దగా ఉండవు, కానీ నష్టాలు అయితే మాత్రం ఉండవు అన్నమాట. ఇక అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన మీరు ఇతర దేశాలకి ఇతర ఊర్లకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అనుకున్న పనులతో పాటు కాస్త శ్రద్ధ ఓపిక అనేటటువంటిది మీకు ముందుకు వెళుతుంది అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క మిథున రాశి వారు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మీ పిల్లల సంబంధించి పిల్లల అభివృద్ధి కోసం ఎక్కువగా ఆలోచించడము, ఎక్కువగా పాటుపడడం అనేటటువంటిది చేస్తారు. అలాగే బంధువుల ఇళ్ళకి మీరు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు గడపడము, మీ బంధువులకి మీరు హోస్ట్గా ఉండి వనభోజనాలు ఈ భోజనాలు ఇవన్నీ కూడా పెట్టడము, అంతా కూడా కార్తీక మాసం కాబట్టి అంతా సందడిగా మీరు జీవితాన్ని గడపడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక వ్యాపారాలు మనకి ఈ వ్యాపారాలలో మనకి ఆయిల్, ఫుడ్ ఫ్యాట్స్, ఫెర్టిలైజర్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇలాంటి బిజినెస్లు మీకు అధికమైనటువంటి లాభాన్ని ఇస్తాయి. రైతులు కూడా మంచి పంటను పండిస్తారు. మంచిగా మీరు కమర్షియల్ క్రాప్స్ అవన్నీ కూడా వేసి సాధించడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. రైతుల పరిస్థితి కూడా బాగుంటుంది. ఖరీదైనటువంటి వస్తువుల్ని ఈ రైతులు ఇళ్లలో కొనడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి మా అత్తగారుల పీడ పోయింది, మా ఆడపడుచుల పీడ పోయింది అనేటటువంటి విధానంలో వీళ్ళు ఆలోచించడం చేస్తారు. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు ఎప్పుడు కూడా దేనికి కూడా స్టిక్ అయి ఉండరు. కాబట్టి చంచలత్వం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఎక్కువ మందితో మీరు పరిచయాలు పెట్టుకోకుండా మరి ఉన్నటువంటి వాళ్ళతో కూడా మరి లిమిట్గా మీరు మాట్లాడటము అనేటటువంటిది మీరు చేసుకోవాలి. ఈ వారంలో మీ తల్లిదండ్రులతో కలిపి సరదాగా మీరు ప్రోగ్రామ్స్ చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. సినిమాల్లో చక్కగా ఈ హీరోయిన్లంతా కూడా మరి చక్కటి సక్సెస్ని చూస్తారు. మరి ఈ రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క హీరోకి మరి వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ వారంలో చేసుకునేటటువంటి పరిహారాలు ఏమిటంటే ఈ కేతువుకి మీరు కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలోంపావు మీరు ఉలవల్ని, తర్వాత చిత్రవర్ణం కలిగినటువంటి అంటే మల్టీ కలర్డ్ వస్త్రాలని మీరు పేద బ్రాహ్మణులకి చక్కగా సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మీ ఇంట్లో కానీ గుళ్ళో బయట కానీ మీరు దానం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే తెల్ల జిల్లేడు చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు అనేటటువంటిది 18 చేయాలి. దానికి చక్కగా నీళ్ళదన్నీ కూడా పోయాలి. మరి ఆ యొక్క తెల్ల జిల్లేడు పువ్వులను కనుక తీసుకొచ్చి మరి శివలింగం పైన కనుక పెట్టి మీరు పూజ చేసినప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఈ వారంలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు.